వసుదేవ కుమారకా వసుదేవ కుమారకా కావుము నామానమనుచు కామిని వేడన్ వసుదేవ కుమారకా కావుము నామానమనుచు కామిని వేడన్ ఆవనజాక్షికి నిస్తివి శ్రీవర అక్షయమటంచు చీరలు కృష్ణ వసుదేవ కుమారకా కావుము నామానమనుచు కామిని వేడన్ ఆవనజాక్షికి నిస్తివి శ్రీవర అక్షయమటంచు చీరలు కృష్ణ. వాసుదేవ నమో నమః. అక్క ఈరోజు మా బడిలో మా ఉపాధ్యాయులు వారు ఇదే పద్యాన్ని చెప్తున్నారు. దీని గురించి రేపు చెప్తాను అంటున్నారు. అంతలోనే బెల్లు మోగింది. అక్క, నాకు ఈవిడ ఎవరు, ఈవిడ గురించి ఈవిడ ఎందుకు అలా పాడింది అనే విషయాలను నాకు తెలుసుకోవాలని ఉంది. ఎవరక్క ఈవిడ అంటే, తమ్ముడు, తాతగారు నీకు తిక్కన గారి గురించి పరిచయం చేశారు కదా, ఆ తిక్కన గారు సృష్టించిన అద్భుతమైన పాత్ర ఈవిడని యాజ్ఞసేని, పాంచాలి అని కూడా అంటారు. ఈవిడ మహాజ్ఞాని, మహాచతురత గల ఆవిడ, మహాసాధ్వి, పతివ్రత పాంచాలి. ఈవిడ ఇప్పుడు ఈ పూలను పట్టుకుని ఎందుకు ఉంది అని అడుగుతావేమో. వాళ్ళు జూదంలో ఓడిపోయి, కౌరవులతో ఓడిపోయి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తరువాత నియమ నిబంధనల ప్రకారం అజ్ఞాతవాసానికి ఉపక్రమిస్తున్నారు. దానికి తగిన వేషభాషలు, వినయ సంపత్తి ఈవిడ వేషము. ఈవిడని ఈ విరాట పర్వం అనే అజ్ఞాతవాస క్రమంలో మాలిని అనే పేరుతో పిలుస్తారు. ఆవిడ వృత్తి పూలమాలలను చక్కగా అల్లి అంతఃపుర స్త్రీలకు, రాణులకు అలంకరించే నిమిత్తం ఆవిడ పూలని తీసుకెళ్తూ కృష్ణనామం చేస్తోంది. అవునా అక్క? అయితే నాకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉంది. నా మనసు ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా ఆ తిక్కన గారు రచించిన విరాట పర్వంలోని ఈ ద్రౌపది పాత్ర గురించి అని. తాతయ్య ఏమో బయటికి వెళ్ళారు కదా పని మీద, నువ్వు నాకు చెప్తావా? తప్పకుండా చెప్తా తమ్ముడు. మా పాఠాల్లో కూడా ఉత్తర గోగ్రహణం అనేది మా మాస్టర్ గారు ఇవాళ చెప్పారు. దాన్ని నాకు తెలిసినంత మేరగా మీకు చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తాను. మన ఇద్దరం కలిసి ఆ మహాభారత విరాట పర్వంలోని ఉత్తర గోగ్రహణం అనే చక్కటి సన్నివేశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటుగా మన తేట తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా దాన్ని పంచుకునే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే. ఈనాటి మన తేట తెలుగు ఛానల్ తిక్కన గారి కవిత్వ వైభవము, కవిత్వ కౌముది గురించి చర్చించుకునే ఆ ప్రయత్నంలో ద్రౌపది పాత్ర గురించి, విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం గురించి, దానికి ముందు ఉన్న పరిస్థితులను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి మీ అందరినీ కూడా సవినయంగా, సభక్తిపూర్వకంగా స్వాగతిస్తోంది. ఇందులోని లోపాలన్నిటినీ కూడా మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని వాటిని సవరించే ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తోంది. ముఖే సరస్వతి, అందరూ సరస్వతి స్వరూపాలే, అందరూ సరస్వతి పుత్రులే, అందరూ పుంభావ సరస్వతులే. కాబట్టి ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ప్రసక్తి లేనే లేదు. కనుక మనము ఈనాటి ఈ ప్రయత్నంలో కవిత్వ కౌముదిలో తిక్కన గారి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి,
వాటిని ఆయన ఏ విధంగా మనకు అందించారు అనే విభాగంలో కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ అందరి సహాయ సహకారాలే నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని. ఇదే సహాయ సహకారాలు మీరు ముందు ముందు కూడా అందిస్తారనే ఆశతో నేను ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాను. ఇందులో ఎన్నో తప్పులు ఉంటాయి. నేను చెప్పాను కదా, విద్వత్ సభలో చిన్న కోతిపిల్ల గంతులేస్తే ఎలా ఉంటుందో అది ఉత్సాహమే తప్ప, కుతూహలమే తప్ప, కుశగ్ర బుద్ధి ఏమాత్రము లేని దానిని అని నేను ముందరే విన్నవించుకుంటున్నాను. అలాంటప్పుడు నీకు చెప్పే ప్రయత్నం ఎందుకమ్మా అని మీరు అడగచ్చు. నాలో ఉండే ఆ ఆసక్తి వాళ్ళని గురించి ఏదో చంద్రుని కొన్నూలు పోగులాగా చేయాలని, అందించాలనే తపన ఈ ప్రయత్నాన్ని చేస్తోంది. ఇందులో ఎన్నో దోషాలు, ఎన్నో కల్పితాలు, ఎన్నో రకరకాల మనస్తత్వ విభాగాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చర్చించుకునే ముందర అసలు ఈరోజు మన దీనిలో ఉండే అంశాలు ఏమిటి అనే వాటి గురించి ఒక్కసారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈనాటి మన దానిలో మనము ఇది ఉత్తర కుమారుని యొక్క రథము. ఈ రథానికి చోదకుడు లేడు. ఈ రథానికి చోదకుడు లేనందున ఉత్తర కుమారుడికి అవసరమైనప్పుడు ఎవరు వస్తారా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇది ఉత్తర కుమారుడు. ఈయన మహావీరుడు. అందుకని కరవాలాన్ని పట్టుకుని ఎవరైనా రథచోదకుడు వస్తే యుద్ధం చేద్దాము అని ఆలోచిస్తున్నాడు. ఇంతకీ యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా మీరు నన్ను అడగవచ్చు. అదే గోగ్రహణము. అది ఉత్తర గోగ్రహణము. ఈ గోగ్రహణంలో మత్స్యరాజు అయిన విరాట్ రాజు యొక్క గోవుల మందలు అన్నీ కూడా బలవంతంగా తరలించబడుతున్నాయి. ఇంతకుముందే దక్షిణ గోగ్రహణము జరిగింది. అది కౌరవులు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కనుక వాళ్ళని ఏ విధంగా అయినా ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళని కనుక మనం గుర్తించగలిగితే తిరిగి 12 సంవత్సరాలు అరణ్యవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కనుక ఈ అజ్ఞాతవాస సమయంలో వాళ్ళని ఏ విధంగా అయినా గుర్తించి వాళ్ళని ఓడించి వాళ్ళ నిబంధన తప్పిన వాళ్ళుగా చేసి ఆ పని చెయ్యాలి అని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే విరాట్ మహారాజు కొలువులో చాలామంది బలశాలులు మల్ల యుద్ధంలో ఓడింపబడుతున్నారని, అంతేకాకుండా విరాట్ రాజు బావగారైన కీచకుడు సింహబలుడు ఆయన్ని కూడా ఎవరో రహస్యంగా మట్టు పెట్టేశారనే విషయాల్ని వాళ్ళకి చారుల ద్వారా తెలిసింది. ఈ కౌరవులకి వాళ్ళందరూ దుష్ట చతుష్టయము, భీష్ముడు వాళ్ళందరితో మాటల సందర్భంలో వాళ్ళు విరాట్ రాజు కొలువులో ఉంటారేమో అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. అసలు దీనికి ముందు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇందాక మనం ఒక పద్యాన్ని విన్నాము. హా వసుదేవ కుమారక కావుమునా మానమనుచు కామిని వేడన్. ఆవిడ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంది. ఆ వనజాక్షికి ఇస్తివి శ్రీవర అక్షయమటంచు చీరలు కృష్ణ అనేది మనం విన్నాము. అయితే ఆ ద్రౌపది కూడా వీళ్ళు అందరూ కూడా 12 సంవత్సరాలు చాలా అద్భుతంగా అరణ్యవాస దీక్షని పూర్తి చేశారు. అప్పుడు వాళ్ళకి అండదండగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటూనే ఉన్నాడు. లక్క ఇంటిని కాల్చినప్పుడు కానీ, వేరే ఆపదలు వస్తున్నప్పుడు కానీ వాటి అన్నిటినీ ఆయన చాలా నేర్పుతో చాకచక్యంతో తప్పిస్తూనే ఉన్నాడు.
కానీ ఇప్పుడు వచ్చింది అజ్ఞాతవాసము. ఇప్పుడు వాళ్ళతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ దరిదాపుల్లో కూడా ఉండకూడదు. ఉంటే వాళ్ళ అజ్ఞాతవాసానికి భంగం కలిగించే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని గుర్తుపట్టకూడదు. అందుకని దీని అంతటికీ కూడా వాళ్ళు అరణ్యవాసం పూర్తయిపోగానే ఈ పంచపాండవులు, ద్రౌపది, అప్పుడు ఉన్న ఋషులందరూ కూడా వాళ్ళని వెంటాడి రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు తిరిగి వాళ్ళ స్వగ్రామాలకి, స్వప్రదేశాలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని వెంటాడి ఉండలేడు. ఈ ఋషులు, మునులు, శ్రేయోభిలాషులు ఉండలేరు. అదే సమయంలో వాళ్ళు అందరూ కూడా ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చుని తదుపరి ప్రణాళిక ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో ధౌమ్య మహాముని, ఈ ధౌమ్య మహాముని పాంచాల దేశానికి చెందినవాడు. పాంచాలీదేవికి శ్రేయస్సును కోరేవాడు, తండ్రి లాంటివాడు. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన ముఖంగా మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదండి, తిక్కన సోమయాజి తాను మనకు ఇక కనిపించడు, ఆయన పాత్రలే కనిపిస్తాయి, ఆయన చెప్పదలుచుకున్న సందేశాలన్నీ కూడా ఆ పాత్రలే ఇస్తాయి అని మనం ముందరే అనుకున్నాం కదా. దానికి తగ్గట్టుగానే ఈ ధౌమ్య మహాముని తను తిరిగి పాంచాల దేశానికి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళకి, ఈ పంచ పాండవులకి, ద్రౌపదికి ఏ విధంగా ఉండాలి, అసలు అజ్ఞాతవాసం అంటే ఏమిటి అనే విషయాలని చాలా చక్కగా వివరించారు మన తిక్కనామాత్యుడు. ఈ దౌత్య మహాముని ద్వారా రాబోయే సంఘటనలు ఏమిటి, వాటికి ఎలా ఉండాలి, వీళ్ళు అంటున్నా సారీ అండి, ఈ పంచపాండవులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రతిసారి నొక్కి వక్కాణిస్తున్నారు. ఆయన చెప్పినది ఏమిటంటే, ఇది ఆయనకే కాదు, పాండవులకే కాదు, ప్రతి ఒక్కరికి వచ్చే క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు ఏ విధంగా ఓర్పుతో, నేర్పుతో ఉండాలి అనేదే సందేశము. ఈ ధౌమ్య మహాముని వీళ్ళందరికీ చెప్తున్నారు, ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. అదేమిటంటే, నాయన, అజ్ఞాతవాసము అంటే కేవలము స్వరూపాలను మార్చుకోవటం మాత్రమే కాదు. ధర్మరాజు, నేను కంపుకట్టుగా ఉంటాను, నేను ఒక త్రిదండ సన్యాసిలాగా వెళ్ళి జూదం ఆడుతూ రాజుగారిని మెప్పిస్తూ రాజుగారి మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాను అని చెప్పారు. అదేవిధంగా మన భీముడు కూడా, నేను వలలుడు అనే పేరుతో వంట చేస్తూ రాజుగారికి వినోదం కోసం అప్పుడప్పుడు సింహాలతో ముష్టి యుద్ధాలు చేస్తూ, వీరులతో మల్ల యుద్ధాలు చేస్తూ సంతోషపెడుతూ ఉంటాను అన్నారు. సహదేవుడు, నేను అశ్వశాలకి కాకుండా గోశాలకి వెళ్ళి గో సంరక్షణ చేస్తాను, దానిలో నాకు నేర్పు ఉంది కదా అని అనుకున్నారు. నకులుడు, నేను అశ్వ సంరక్షణ చేస్తాను అని, అప్పుడే మన ద్రౌపదీదేవి కూడా ఆ సభలోకి వస్తూ, అమ్మ మహారాణికి నేను అంతఃపుర చెలికత్తగా ఉంటాను, నా పేరు మాలిని, నేను చేసే వృత్తి సైరంధ్రి. ఈ అంతఃపుర స్త్రీలకి, మహారాణికి అలంకారాలు చేస్తూ, పుష్పాలంకరణ చేస్తూ, కేశాలంకరణలు చేస్తూ, వాళ్ళని ఆనందపరుస్తూ, సంగీతంతో, నాట్యంతో, రకరకాల అభినయాలతో వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉంటాను అని ఆవిడ కూడా ప్రవేశించేసింది. అలా అందరూ కూడా ఈ ధౌమ్య మహామునికి చెప్పారు, మేము ఈ పద్ధతుల్లో వద్దామనుకుంటున్నాము, దానికి అది ధర్మ విరుద్ధం కాదు అని కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఇందాక మనం చూసిన ద్రౌపది చాలా నేర్పుగలది. ఆవిడ ఏమందంటే, రాజవంశ స్త్రీలు ఎప్పుడైనా అనివార్య పరిస్థితులలో ఆ విధంగా ఉండటము రాజనీతి ప్రకారం, శాస్త్ర ప్రకారం అది విరుద్ధం కాదు, సమ్మతమే. ఎందుకంటే దమయంతి దేవి కూడా అదే విధంగా ఉండాల్సినప్పుడు ఆవిడ కూడా అంతఃపురంలో రాణి వారికి సేవ చేస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మేము చేస్తున్నది సరి అయినదే
అనుకున్నారు. సరే, మన అర్జునుడి సంగతి రానే వచ్చింది. ఆయన చెప్పారు, నేను ఇప్పటి వరకు నా ప్రతాపాలను చూపించాను, కానీ ఊర్వశి శాపం వల్ల నేను ఒక విధంగా ఆడ కాదు మగ కాదు అదే విధంగా ఉండాల్సి వస్తుంది. దాన్ని పేడి రూపం అంటారు. ఆ పేడి రూపంగా ఉంటాను అని చెప్పారు. ఇదంతా బాగుంది. అయితే ధౌమ్య మహాముని ఒకటి చెప్పారు. సరే, మీరందరూ మీ స్వరూపాలను ఏ విధంగా మార్చుకుంటారో చెప్పారు. కంకుభట్టు, నేను త్రిదండి సన్యాసిని అవుతాను, పాచికలు ఆడుతాను, రాజుని మెప్పిస్తాను, రాజ విదూషకుడుగా కూడా ఉంటాను అని చెప్పారు. అదేవిధంగా భీముడు కూడా, నేను పాకశాస్త్రంలో నిపుణుణ్ణి అని, నేను వంటశాలలో ప్రవేశిస్తాను అని చెప్పారు. నకుల సహదేవులు కూడా అశ్వ సంరక్షకులుగా, గో సంరక్షకులుగా కూడా చేరారు. ద్రౌపదీదేవి సైరంత్రిగా వచ్చింది సుదేశనాదేవితో కలిసి. ఇంకా మిగిలింది బృహన్నల. ఆ బృహన్నల ఆ విధంగా మారదాను అనంగానే ఈ ధౌమ్య మహాముని ఒకటి అన్నట్ట, నాయన, అజ్ఞాతవాసం అంటే స్వరూపాన్ని మాత్రం, కేవలం స్వరూపాన్ని మాత్రం, అంటే మన వేషాన్ని భాషని మార్చుకోవడం మాత్రమే కాదు. ఇది బాహ్యము. బాహ్యానికి మన రూపురేఖల్ని మనం మార్చుకుంటున్నాము, కానీ మన మనస్సులో, మీరు రాజపుత్రులు, క్షత్రియ వంశం వాళ్ళు, మీలో ఆ రజోగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని ఎంత మీరు తగ్గించుకుని ఉండాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మిమ్మల్ని అలా ఉండనీయవు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మీరు రాజుగారి యొక్క ఎటువంటి ఆంతరంగిక విషయాల్లో కానీ, బాహ్య విషయాల్లో కానీ, శాంతి భద్రతల్లో కానీ ఏమాత్రము కలుగ చేసుకోకూడదు. ఇంకొకటి, ఉచితమైన సలహాలు కూడా ఇవ్వకూడదు. మీ హావభావాలతో పాటు మీ నడక, అభినయం, మీ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మీరు ఏ రూపాన్ని ఎంచుకున్నారో, అంటే ఏ స్వరూపంతో మీరు ప్రకటింపదలుచుకున్నారో దాని స్వభావాన్ని మాత్రమే మీరు ఆకళింపు చేసుకోవాలి. విరాట పర్వంలో అజ్ఞాతవాసము అంటే మనిషి సర్వ విధాలుగా అక్కడే ఉన్నా కూడా తన ఉనికిని ఎవ్వరూ కూడా గుర్తించలేనంతగా మారిపోవటము, తన ప్రవర్తనలో కూడా అత్యంత మెళుకువలను పాటిస్తూ తన యొక్క సహజ స్వభావాన్ని మరుగుపరుస్తూ తాను ధరించిన దాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఇప్పుడు అర్జునుడు, నేను బృహన్నలుగా మారుతాను, నాకు ఎప్పుడో నాట్యం వచ్చు, చిత్రాంగ దగ్గర నేర్చుకున్నా, ఇంకోళ్ళ దగ్గర నేర్చుకున్నా, నాకు అంతా వచ్చు అంటున్నాడు. కానీ ఆయన యొక్క గాంధీవం పట్టుకున్న చెయ్యి చాలా గట్టిగా ఉంటుంది. ఆయన భుజాలు ఇంకా గట్టిగా ఉంటాయి. ఆయన యొక్క శౌర్యం అనేది చెప్పకనే చెప్పబడుతూ ఉంటుంది. అనంగానే అప్పుడు ఆయన ఏం చేశారంటే, నేను దానికి తగినట్టుగా నన్ను నేను అలంకరించుకుంటాను అంటూ, నేను నా వేషానికి తగ్గట్టుగా ఎక్కడైతే నా ముష్టిఘాతాలు కానీ నా ఇవి కానీ కనిపిస్తూ ఉంటాయో అక్కడ ముత్యాల హారాలని తగిలించుకుంటాను, గవ్వల దండల్ని తగిలించుకుంటాను, నా కేశాలకి అన్ని అలంకారాలని చేసుకుంటాను. ఆ అలంకారాల వల్ల నాలో వీరత్వంని మరుగుపరుచుకుంటాను. అంతేకాదు, రకరకాల భంగిమలని పెడుతూ నేను నా శౌర్యాన్ని మొత్తం కూడా దాగిపోయేట్టు చేస్తాను అని చెప్పారు. అప్పుడు ధర్మరాజు కూడా, నేను యతిగా మారుతాను, త్రిదండం పట్టుకుంటాను, పాచికలాడతాను, ఎవ్వరి గురించి మాట్లాడను అంటూ చెప్పారు. ఈ విధంగా అందరూ కూడా వాళ్ళ యొక్క విషయాలని చెప్పి ధౌమ్య మహాముని ఏ ఏ
ఏ విధంగా ఉండాలి అని వీళ్ళకి హెచ్చరికలని చేశారో ఆ హెచ్చరికలని అన్నిటినీ కూడా అనుసరిస్తూ వాళ్ళు ముందుకి సాగటానికి వచ్చారు. విరాట్ రాజు దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది అనేది మనం ఇప్పుడే తెలుసు. ఇప్పుడు మనం వాళ్ళు విరాటరాజు ప్రవేశం చేస్తున్నారు, అందులో అనువుగా ఉంటున్నారు. ఏ విషయాలనైతే ధౌమ్య మహాముని వాళ్లకు చెప్పాడో అలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నారు. ఈనాడు ముందు మనకి ఏం జరిగింది, ఉత్తర గోగ్రహణానికి ముందర ఏం జరిగింది అని చూస్తే మనకి ఇక్కడ అంశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కీచకుడు మత్స్యదేశంలో చనిపోయాడో, ఒక మల్ల యుద్ధ వీరుని చేత హతుడయ్యాడో, అప్పుడే ఈ భీష్ముడు వీళ్ళందరికీ కూడా రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా కుతంత్రాలు పన్నుతూ ఎలాగైనా అక్కడే ఉండవచ్చు అని దానికి ఎన్నో ఆలోచనలను చేస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు. ముందు దక్షిణ దిశ వైపు గోవుల్ని తీసుకొచ్చేద్దాం. దక్షిణ గోగ్రహణం సుశర్మ. ఈ సుశర్మ అనేవాడు అప్పటి వరకు కూడా ఈ కీచకుడు అనే సింహబలుని భయానికి దండెత్తలేక ఆ విధంగా సామంతుడుగానే ఉండిపోయాడు. ఎప్పటి నుంచో ఆయనకి వీళ్ళని జయించాలి అనే కోరిక ఉంది. ఆ దక్షిణ దిశగా ఉన్న గోవులన్నిటినీ తీసుకుని వెళ్ళి కౌరవులు ఈ సుశర్మకి చాలా సహాయం చేశారు. మేమందరూ సైన్యం మంది మార్బలాన్ని పంపిస్తాము, నువ్వు వెళ్ళి తీసుకురా అని. అప్పుడు విరాట్ మహారాజుతో సహా అందరూ ఒక్క బృహన్నల తక్క ఈ పాండవులు నలుగురు కూడా ఈ విరాట్ రాజుకి యుద్ధంలో సహాయపడటానికి, అంటే మానసికంగా తృప్తిపరచడానికి, మల్ల యుద్ధాలతో చేయడానికి, అశ్వాలను సంరక్షించడానికి, గోవులని జాగ్రత్తగా చూసుకోవటానికి, ఆ పనుల మీదే యుద్ధానికి కాదు వెళ్ళటం మొదలుపెట్టారు. అట్లా వెళ్తున్నప్పుడు సుశర్మని విరాట్ మహారాజు జయించాడు. విరాట్ మహారాజు ఎప్పుడైతే సుశర్మని జయించాడో అదే అదను అని దక్షిణ దిశగా పంపిన గోవులన్నీ జయింపబడ్డాయని ఉత్తర దిశగా ఉన్న గోవులని దండయాత్రగా తీసుకోవటం మొదలుపెట్టారు. అదే ఉత్తర గోగ్రహణము. అదే మనం ఇక్కడ చూస్తున్న ఉత్తర గోగ్రహణము. ఈ గోవులన్నిటినీ కూడా బలవంతంగా సైన్యం వచ్చి తీసుకెళ్ళిపోతుంది, తరలించిపోతుంది. అయితే మీరు ఇదంతా బాగానే ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. ఉత్తర గో అనే శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. గోవు అంటే ఆవు, గోవు అంటే వాక్కు, గోవు అంటే ధర్మము, గోవు అంటే సత్యము, గోవు అంటే సకలము. ఈ ధర్మాన్ని, సత్యాన్ని, సకలాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అనే ఒక దుస్సంకల్పము, దురాలోచన ఈ కౌరవుల్లో వచ్చింది. అది కూడా వాళ్ళకి తెలుసు. అప్పుడు అక్కడ విరాట్ మహారాజు లేడు, వేరే యోధులు లేరు, వాళ్ళందరూ దక్షిణ గోగ్రహణం వైపు వెళ్ళి ఇబ్బంది పడి ఉన్నారు అని తెలుసు. తెలిసినా కూడా ఇదే అదను అని ఉత్తర దిశగా పంపించడం మొదలుపెట్టారు. ఉత్తర దిశగా ఉన్న గోవులన్నిటినీ కూడా బలవంతాలుగా తరలించడం మొదలుపెట్టారు. ఇక్కడ మన కథ ప్రారంభం అవుతుంది. ఇందులో మనము 2 పద్యాలను తీసుకున్నాము. ఆ 2 పద్యాలలో తిక్కన గారు చూపించిన గొప్పతనము ఏమిటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక్కసారి చూద్దాము. ఇది నర్తనశాల. ఈ నర్తనశాలలో ఎప్పుడూ కూడా ఈ ఉత్తర మహారాజు కుమార్తె, ఈ ఉత్తర
ఈ బృహన్నల ఈ ఉత్తర బృహన్నలలో సంగీత శిక్షణ చేసుకుంటూ నాట్యాభ్యాసం చేసుకుంటూ గురువు గారిని మెప్పిస్తూ సకల కళా కోవిదులుగా తీర్చిదిద్దబడుతోంది ఉత్తర ఈ బృహన్నల యొక్క సారథ్యంలో. ఈ విధంగా ఉన్నప్పుడే ఈయన ఏ విధంగానూ యుద్ధం చేయలేడు కనుక ఈ యుద్ధము చేయలేని ఈయనని ఇక్కడ పెట్టేసి నర్తనశాలలో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పాండవులు కూడా వెళ్ళారు. అప్పుడు అనుకోకుండా ఆకస్మికంగా ఈ ఉత్తర దిశ నుంచి కూడా గోవులని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ప్రయత్నం కాదు, గట్టిగానే చేశారు. గట్టిగానే గోవులన్నింటినీ బలాన్ని ఉపయోగించి గుర్రాల మీద వచ్చి సైన్యంతో వచ్చి వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలిసిన మన ఉత్తర కుమారుడు ఖడ్గాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆయన కూడా చూచాయిగా తెలుస్తోంది. అప్పుడే భటులు వచ్చి చెప్పే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఆయన వెంటనే స్త్రీలు ఉండే నాట్య మందిరం దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఎటువంటి వీరుణ్ణి, ఒక్క క్షణంలో అందరినీ మట్టు పెట్టేస్తాను, ముహూర్త కాలంలో మట్టు పెట్టేస్తాను, నింగి నేలని ఏకం చేసేస్తాను, నాలాంటి వీరుడు కనుక యుద్ధానికి వెళ్తే త్రిమూర్తులు సైతము గజగజలాడి నాకు స్వాధీనం అయిపోవాల్సిందే, సామంతులు అయిపోవాల్సిందే అని చెబుతూ ఉంటాడు. వాళ్ళతో అన్ని కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆడవాళ్లతో యుద్ధానికి సన్నద్ధుడు కాడు. ఆ సమయంలో ఈ చారులు అంటారు కదా, భటులు, వాళ్ళు ఈ ఉత్తర కుమారుడి దగ్గరికి వచ్చి, మహారాజా ఆ సేనలన్నీ వచ్చినాయి, మీరు దాన్ని వాళ్ళు ఆక్రమించుకుని తీసుకెళ్ళిపోతున్నారు, మీరు వాళ్ళతో ఎలాగైనా యుద్ధం చెయ్యాలి అని, రక్షించాలి, మన ఆవుల్ని రక్షించాలి, గో సంపదని రక్షించాలి అని చెప్తుంటే ఆయన ఏమంటారంటే ఉత్తర కుమారుడు, అయ్యో నాకు కూడా అదే ఉద్దేశంతో ఉన్నాను, కానీ నా సారథి ఈ మధ్య వయసు ముదిరిపోయి ముసలివాడైపోయి ఆయన స్వర్గస్థుడయ్యాడు. వేరే సారథులు అందరూ కూడా ఆ దక్షిణ గోగ్రహణం వైపుకు వెళ్ళిపోయారు. సరి అయిన సారథి కనుక ఉంటే నేను తప్పకుండా వెళ్ళి ఆ గోవులన్నిటినీ తీసుకొస్తాను, ఆ శత్రువులను పరిమారుస్తాను, నా భుజబలం నిరూపిస్తాను, నేనేమిటో ఎవరొచ్చినా సరే అని అంటాడు. అప్పుడు జరిగేది మనం మాట్లాడుకునే ఈ 2 పద్యాల గురించి. ఇందులో నేను చెప్తున్నాను కదండి, ఈ ఉత్తర గోగ్రహణం అనేది పేరుకి ఉత్తర కుమారుడు, బృహన్నల, కౌరవులు, విరాట్ మహారాజు వీళ్ళందరూ చేస్తారు అని అంటున్నారు. అందులో తప్పు లేదు, అది నిజమే. కానీ అన్నిటికీ మూలం ఎవరు అంటే మన పాంచాలి. పాంచాలి ఎక్కడున్నావమ్మా? ఈవిడ పాంచాలి. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ ధౌమ్య మహాముని ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకుంటే, ఆయన ఏం చెప్పాడో, ఈవిడ ఏ విధంగా వాటిని అనుసరించిందో తెలుస్తుంది. దీనికి ముందే సభాపర్వంలో ఆవిడకి వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడిని వేడుకుంది, వస్త్రాలు వచ్చినాయి. ధృతరాష్ట్రుడు, భీష్ముడు వాళ్ళందరూ కూడా, అమ్మ నీకు చాలా అవమానం జరిగింది, నువ్వు ఏవైనా 2 వరాలు కోరుకో అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్పింది, క్షత్రియ కాంత 2 వరాలు కోరుకోవాలి కానీ అంతకంటే ఎక్కువ కోరుకోకూడదు అని క్షత్రియ నీతిని చెప్పింది. అదేవిధంగా ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్తున్నప్పుడు కూడా ఆవిడ భరత వంశమునని పుట్టితి అని, ఆవిడ ఎలా రాయబారం చేయాలి, ఏం చేయాలి, న్యాయంగా ఎలా అడగాలి, అవన్నీ కూడా రాజనీతి చెప్పింది. అలాంటి ద్రౌపది ఈ ముందు పర్వంలో రాజ స్త్రీ ఎన్ని వరాలు కోరాలి, ఏ విధంగా ఉండాలి అనేది చెప్పింది. ఉద్యోగ పర్వంలో కూడా రాయబారం పంపేప్పుడు చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం మన ధౌమ్య మహాముని చెప్పారు కదా,
మీ స్వరూపమే కాదు మీ స్వభావం కూడా మారాలి అని. అందుకు అన్నీ చూస్తూ తటస్థంగా ఉండిపోయింది. అప్పుడే ఉత్తర కుమారుడు సారథి లేదు అనుకుంటున్నాడు. వీళ్ళ నర్తనశాల దగ్గరికి వెళ్ళింది ఉత్తరతో మాట్లాడాలని. ఈవిడికి విషయం అంతా అర్థమైనప్పుడు ఎంతో చాకచక్యంగా ఈ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అందరికీ వినిపించే పేర్లు వేరు పెట్టుకున్నారు. అదే కంకుభట్టు, వలలుడు, బృహన్నల, గ్రంథి, సంతిపాలుడు ఈ విధంగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటానికి వేరే పేర్లు పెట్టుకున్నారు. అదే జయుడు, జయంతుడు, విజయుడు ఈ విధంగా వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకోవాల్సినప్పుడు నలుగురిలో మాట్లాడుకుంటున్నా కూడా ఎవరికి అనుమానం రాకుండా ఆ పేరుతో పిలుచుకుంటూ ఆ పేరుతో ముచ్చటించుకుంటూ వాళ్ళు ఏ సమాచారాన్ని అందించాలో ఆ సమాచారాన్ని చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ఈ బృహన్నల నాట్యం నేర్పించేశాడు, ఆయన నివాసానికి వచ్చేసాడు, అక్కడికి వెళ్ళింది. మనం ఇప్పుడు వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాలతో వాళ్ళ యొక్క కరుణతో విరాట్ మహారాజు మత్స్యదేశ మహారాజు అయిన విరాట్ మహారాజు కొలువులో ఉండి మన అజ్ఞాతవాసం పూర్తి చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఆయనకి ఆపద వచ్చినప్పుడు మనం ఆయన్ని ఆదుకోవటం అనేది మన ధర్మం. మిగతా అందరూ వెళ్ళారు కదా, మీరు కూడా ఇప్పుడు సహాయం చేయాల్సిన తరుణం వచ్చింది అని ఈయన యొక్క అనుమతిని తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఏం జరుగుతోంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ ద్రౌపది రాగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తర కుమారుడు అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఉత్తర కుమారుడు ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాము. ఈ ఉత్తర కుమారుడు చెప్తున్నారు, ఏమంటున్నాడంటే కురుబలమే గుదెంచెనట గోవుల బిట్టరుటట్ట దానిపై పరిగొని శౌర్య సంపదయు బాహు బలంబును చూపబూని ఏనరిగెదా నేను వెళ్తాను ఏం అరగెదా. ఈ ఉత్తర కుమారుడు అంటున్నాడు, ఏం అరిగెదా, ఎక్కడికి వెళ్తావయ్యా? కురుబలమే గుదెంచెనట, కౌరవ సైన్యం అంతా వచ్చింది. దేనికి వచ్చింది? గోవుల బిట్టరుటట్ట, గోవులన్నింటినీ తీసుకెళ్ళిపోయి వాటిని అత్తలాకూతలం చేయటం. అచ్చ తెలుగులో బిట్టరుటట్ట, ఆ గో సంపదనంతా సర్వనాశనం చేసేసి ఆందోళన కలిగించి గోవుల్లో రకరకాల భయోత్పాదాలని కలిగించి హింసించి పట్టుకెళ్ళిపోతున్నాయి అనేది ఒక అర్థం. కానీ ధర్మానికి నాశనం చెయ్యాలి అని అధర్మం వచ్చి చేస్తుంది. దానివల్ల ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ అనేది జరుగుతోంది. మంచి వాక్కుకి దుర్భాషలకి మధ్య కూడా సంఘర్షణ జరుగుతోంది. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే నా శౌర్య సంపద బాహుబలము చూపబూని ఈ ఉత్తర కుమారుడు చెప్తున్నాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరితో, నాకేం భయం లేదు, నేను వెళ్ళి శౌర్యంతో వాళ్ళందరినీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే నేను వాళ్ళందరినీ పడగొట్టేయగలను, నేను ఎన్నో నేర్చుకున్నాను, నాకు ఎన్నో విద్యలు వచ్చు, కాబట్టి నేను వెళ్ళి నా బాహుబలాన్ని చూపించి నా శౌర్య పరాక్రమాలను చూపించి ఆ కురు సైన్యాన్నంతా కూడా నెట్టివేసి వస్తాను. కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది.
ఏమిటా ఇబ్బంది? నరిగెదనట్టే తేరికి బృహన్నల సారథి అయిన దీని నవ్వరెపురిలోన కరవా రథచోదకు వింత ఏటికి. ఇందులో ఈ సైరంధ్రి వచ్చేసి ఈ ఉత్తరతో చెప్తుంది, అమ్మ ఇలా బృహన్నల సారథి దొరకు అర్జునుడికి బాగా చేశాడు, ఆయనకి బాగా వచ్చు రథం నడపటము, మీరు చక్కగా ఆయన్ని రథసారథిగా చేసేసుకుని మన యువరాజు పృథ్వీవరనందన అని దీవిస్తుంది, సంబోధిస్తుంది. పృథ్వీవరనందనుడు వెళ్ళి ఆ కౌరవుల్ని గెలిచేసి మట్టు పెట్టేసి చెప్తున్నాడు కదా, నేను మట్టు పెట్టేస్తాను, నాకు బాహుబలం ఉంది, నాకు శౌర్య సంపద ఉంది, నేను ఇప్పుడే వెళ్ళేసి పట్టేస్తాను, కానీ ఆ సారథి లేకపోవటం వల్ల నేను ఇప్పటి వరకు ఆగాను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ద్రౌపది ఎంత చతురతో చూడండి, ముందర వెళ్ళి బృహన్నలుగా ఉన్న అర్జునుడి యొక్క అనుమతిని తీసుకుంది. ఆయనకి మన విద్యుక్త ధర్మము మన రాజుని ఇప్పుడు రక్షించటము ఆపద సమయంలో అని చెప్పి అనుమతిని తీసుకుని ఆ విషయాన్ని వచ్చేసి వీళ్ళకి చెప్పడం మొదలుపెట్టింది. అది విన్న మన ఉత్తర కుమారుడు ఏమంటాడు, ఆయన ఇంతవరకు వీణ వాయించుకుంటూ ఉన్నాడు కానీ అసలు విల్లు పట్టిన చెయ్య అది, నర్తనశాలలో నాట్యం ఆడుకుంటూ ఉన్నాడు కానీ యుద్ధం చేసిన వాడా అసలు, అలాంటి వాడిని నేను తీసుకుని వెళ్ళాలా, వెళ్ళి నా శౌర్యబలం అంతా చూపించుకుని వాళ్ళని మట్టు పెట్టినప్పుడు వీడా నీ సారథి అని నవ్వరా? ఈ విరాట్ నగరంలో ఒక్క సారథి కూడా లేడా వీడిని మించి అని అనుకోరా? వీడిని తీసుకెళ్ళి నేను యుద్ధం ఎలా చెయ్యాలి అని అంతటితో ఆగక ఇంకా ఏమంటున్నాడు, వింత ఏటికి, ఇంతకు మించిన వింత ఉన్నదా? ఒకసారి ఈ పద్యాన్ని చూసుకుందాం. కురుబల మేగుదెంచెనట గోవుల బిట్టరుటట్ట దానిపై బరిగొని శౌర్య సంపదయు బాహుబలంబును చూపబూని ఏ నరిగెద నట్టే తేరికి బృహన్నల సారథి అయిన దీని నవ్వరిపురిలోన రథచోదకు కరువా వింత ఏటికి. ఇప్పుడు ఈ పద్యంలో ఏవేవి ఉన్నాయి? మన కవిత్వ కౌముదిలోకి వచ్చేస్తున్నాం, కథ చెప్పేసుకుంటున్నాం. తిక్కనామాచుడే స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? హృదయోహ్లాది చతుర్థము 4వ పర్వము అయిన విరాట పర్వము హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది. అంతేకాదు ఊచిత కథోపేతంబు, మహా గొప్పదైన కథతో కూడి ఉన్నది. అది కూడా కాదు, నానా రసాభ్యుదయలోలాసి, 3 గుణాలు కూడా తిక్కన గారు స్వయంగా చెప్పేసుకున్నారు. ఇప్పుడు మనకి కథ స్పష్టంగా అర్థమవుతోంది. విరాట్ మహారాజు దక్షిణ గోగ్రహణం చేసి ఇంకా తిరిగి రాలేదు, వస్తున్నాడు. ఈ లోపల ఉత్తర గోగ్రహణం జరిగింది. ఇక్కడ ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు, వీరుడు, ఇంకా ఎవరూ లేరు. ఆయన రథానికి సారథి లేడు. ఆయన వెళ్ళి అందరి అంతఃపుర స్త్రీలతో వేరే వాళ్ళతో చెప్తున్నాడు, నాకు ఇంత పరాక్రమం ఉంది, అంత ఉంది, నేను అది చేస్తాను, అంత వీరుణ్ణి నేను, కానీ ఆ రథసారథి లేని మాత్రాన నేను చెయ్యలేకపోతున్నాను. నా రథాన్ని ఎవరు తోలేవాళ్ళు లేరు కనుక నేను యుద్ధరంగానికి వెళ్ళలేకపోతున్నాను అనేది ఇందులో చెప్తున్నారు. ఇందులో కథ మనకి స్పష్టంగా కనిపిస్తుంది, పాత్రల యొక్క మాటలు కూడా కనిపిస్తున్నాయి. ద్రౌపది ఏం మాట్లాడుతోంది, ఉత్తర ఏం మాట్లాడుతోంది, బృహన్నలు ఏం మాట్లాడుతున్నాడు, ఉత్తర కుమారుడు ఏం మాట్లాడుతున్నాడు, భటులు ఏం మాట్లాడుతున్నారు. నాటకీయ కళ్ళకు కట్టినట్టుగా శబ్ద కావ్యంలో దృశ్యత్వాన్ని ఆపాదించడమే నాటకీయత. అది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదండి, పద్యగతి కూడా ఉంది. ఆ పద్యగతి ఏంటో మన 2వ పద్యం కూడా చూసిన తర్వాత
ఈ 2 పద్యాల్లో ఏ విధంగా జరిగిందో ముచ్చరించుకుందాము. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో, హేళన చేశాడో, ఆ బృహన్నలకి వీణ వాయించడం వచ్చు కానీ విల్లు పట్టుకోవడం రాదు. నర్తనశాలలో నర్తించడం వచ్చు కానీ యుద్ధరంగంలో గర్జించడం రాదు. అలాంటి సారథిని నేను తీసుకుని వెళ్తే హేళన చేయరా, నవ్వరే, నలుగురు నవ్వరే, ఈ పురంలో ఇంతకు మించిన సారథి లేడు అని అనుకోరే, అలాంటి వాడిని తీసుకుని నేను ఎలా వెళ్తాను? సరి అయిన సారథి ఉండాలి కదా అని ఈయన అనుకుంటున్నారు. అప్పుడు ద్రౌపది రాజకీయ చతురత, ఆవిడ ఏమీ చెప్పట్లేదు. గబగబా నేను రాజకుమారిని, ఇలా అవుతుంది అలా అవుతుంది, యుద్ధం చేయండి, బృహన్నలు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పట్లా. ఇంకొక కిటుకుంది ఇక్కడ. వీళ్ళు అందరూ కూడా, ఈ పాండవులు ఆ చుట్టుపక్కల రాజ్యాల దగ్గర మేము పనిచేశాము అని చెప్పలేదు, పాండవుల దగ్గరే పనిచేశాము అని చెప్పారు. దానివల్ల ఎవరైనా ఇది నిజమా కాదా అని కనుక్కోవాలనుకుంటే కూడా అవకాశం ఉండదు. వాళ్ళకి పాండవులు దొరకరు, పాండవుల దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పడానికి కూడా ఎవరు సాక్ష్యం ఇవ్వడానికి లేరు. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే, ద్రౌపది సమయం మించిపోతుంది. అప్పుడు తాత్సారం చేశారనుకోండి, ఈ బృహన్నల్ని ఇలా అన్నాడు, సరే పోన్లే ఆయనకి ఇష్టం లేకుండా ఇప్పుడు మనకెందుకు, పద మనం వెళ్ళిపోదాం అని అర్జునుడు అనుకోలేదు, సరే వెళ్ళిపోనిద్దాం అని ద్రౌపది అనుకోలేదు. ఆవిడ చక్కగా ఈయన మర్యాద ఇస్తూనే ఎంత చక్కగా చెప్పిందో వినండి. అది ద్రౌపదీదేవి యొక్క గొప్పదనం. అసలు నిజానికి ఈ ద్రౌపది చేసిన ఈ ఉత్తర గోగ్రహణము వాళ్ళ అజ్ఞాతవాస పరిసమాప్తి అయినప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు ప్రకటింపబడటానికి సహాయం చేసింది. ఈ ద్రౌపది అనే ఆవిడ ఎన్నో విధాలుగా తాను మూలంగా ఉండి అన్ని పాత్రల్ని నడిపించింది. ఇది కాదనలేని సత్యం. ఇక్కడ ఆవిడ రాజకీయ చతురత, సరే ఈయనకి ఇలా ఉంది కాబట్టి నేను చెప్పాలి అని ఆవిడ ఏం చెప్తాను చూడండి. కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్, కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్, తేరు బృహన్నలావసగతిన్ జరించిన, తేరు బృహన్నలావసగతిన్ జరించిన, కెల్వవచ్చు తద్వీర గుణంబుల సొంపు, పృథివీవరనందన మున్నెరుంగుదున్. ఓ పృథివీవరనందన, ఓ రాజకుమారా, ఓ భూపాలని యొక్క కుమారుడైన విరాట్ కుమారుడైన ఉత్తర కుమారా, కౌరవసేన కాదు, ఒక కౌరవసేన మాత్రమే కాదు, త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్, 3 జగాలు కలిసిపోయి ఒక్కడిగా మారి వచ్చినన్, తేరు ఎప్పుడు గెలుస్తారు, తేరు గతింజరించిన, ఆ రథము సరైన విధంగా నడపగలిగితే తేరు గతింజరించిన, తేరు వసగతింజరించిన, రౌతు యొక్క మాట విని సరైన మార్గంలో ఆ గుర్రం నడిస్తే, ఆ రథము నడిస్తే, తేరు జరించిన, తేరు గతింజరించిన, తేరు వసగతింజరించిన. ఇంతవరకు ఒక మార్గంగా చెప్పింది. ఇప్పుడు అసలైన మాట చెప్తోంది. తేరు బృహన్నలా వసగతింజరించిన, తేరు చెరించిన, తేరు గతించరించిన, తేరు వసగతించరించిన,
తేరు బృహన్నలావసగతించెరియించిన మున్నెరుంగుదు కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. ఓ పృథివీవరనందన మున్నెరుంగుదున్ నేను మున్నెరుంగుదున్. తేరు జనించిన తేరు గతించెరియించిన తేరు వసగతించెరియించిన తేరు బృహన్నలావసగతించెరియించిన కౌరవసేన కాదు కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్ గెల్వగవచ్చు. కౌరవసేన కాదు. ఇప్పుడు ఒక వాక్యం చెప్తుంది, ఆ వాక్యాన్ని సమర్థిస్తుంది ఆవిడ. మనం గెలవచ్చు అని చెప్తోంది. ఎప్పుడు ఆ రథం కనుక బృహన్నల చెప్పు చేతల్లో ఉండి ఏ విధంగా నడవమంటే ఆ విధంగా కనుక నడిస్తే నడవచ్చు, గెలవచ్చు. ఒక్క కౌరవసేన ఎంత మాత్రం ఉద్యోగాలుగా నిండి ఒక్కడే వచ్చినా కూడా గెలవచ్చు అన్నప్పుడు కౌరవసేన ఎంత మాత్రం తేరు చెరించిన ఆ రథం నడిస్తే తేరు గతించెరించిన తేరు సరైన నడకలో నడిస్తే తేరు వసగతించెరించిన ఎవరు చెప్తున్నారో వాళ్ళ మాట వింటూ వాళ్ళకి వశమైపోయి ఆ రథచోదకునికి వశమైపోయి వచ్చిన తేరు బృహన్నలా వసగతించెరించిన గెల్వగవచ్చు. కౌరవసేన కాదు త్రిజగంబులు ఒక్కటి అయిన గెలువగవచ్చు. మున్నిరుంగుదా నాకు తెలుసు వీర గుణంబుల సొంపు. నీకు ఏమి తెలుసమ్మా? మున్నెరుంగుదా బృహన్నల వీర గుణంబుల సొంపు కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. ఇప్పుడు ఈ మొదటి పద్యాన్ని కనుక తీసుకుంటే మన కథలు చెప్పుకుంటూ బొమ్మలు చూపించుకుంటూ ఈవిడ కాలక్షేపం చేస్తోంది అని నాకు అపవాదు రావద్దండి. ఇందులో దాగిన వెన్నెలలు ఏమిటి? కవిత్వ కౌముది అంటున్నాం కదా, ఆ కౌముదులు ఏమిటి? ఒకటి నాటకీయత. మొదటి దాంట్లో ఈయన విరాట్ మహారాజు చెప్తున్నాడు, విరాట్ రాజు కుమారుడైన ఉత్తర కుమారుడు మాట్లాడుతున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు, ఆయనకి సారథి లేడని చెప్తున్నాడు, ఆయన శౌర్య పరాక్రమాలు చెబుతున్నాడు. కానీ ఆయన ఈ బృహన్నలని రావటానికి సారథిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆయన మానసిక పరిస్థితిలో తనని మించిన వీరుడు లేడు కాబట్టి, తనకి సరి అయిన జోడీ రథసారథిగా ఉండాలి కాబట్టి ఈ పేడి అయిన అర్జునుడిని బృహన్నల్ని తీసుకెళ్తే అందరూ నవ్వుతారు అనే ఒక రకమైన విపరీత భావంతో ఉన్నాడు ఈ ఉత్తర కుమారుడు. ఆ ఉత్తర కుమారుడే తర్వాత రాను మారిపోతాడు. అదేంటో కూడా చూద్దాము. అప్పుడు ఆవిడ దాన్ని ఇంకా ఆలస్యం చేయకూడదు అనేసి ఈ పద్యాన్ని చెప్తోంది ద్రౌపదీదేవి. ఈ పద్యంలో ఏం చెప్తోంది? కౌరవసేన కాదు త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్ తేరు బృహన్నలావసగతించెరించిన గెల్వవచ్చు. తద్వీర గుడంబుల సొంపు పృథివీవరనందన మున్నిరుంగుదు కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. గొప్పతనం అనేది పోదు అని ఈయన తేడదలుగ్గా మాట్లాడాడు అనుకుంటున్నాం కదా. అన్ని తెలుగు పదాలే చూడండి. గోవులు, శౌర్య సంపదలు, బాహుబలము, చూపభూమి, అరిగెద, సారథి, రథచోదకుడు, పులిలోన, కరవ, ఇవన్నీ తెలుగు పదాలే.
తేట తెలుగులో. అంతేకాకుండా ఒక ప్రత్యేక పదం ఉంది ఈ పద్యంలో. అదేంటంటే బిట్టరు టట్ట, గోవుల బిట్టరు టట్ట దానిపై. గోవుల బిట్టరు టట్ట, గోవులను బంధించేసి తీసుకెళ్ళిపోయి, అడుగంట అన్ని గోవుల్ని తీసుకెళ్ళిపోయి అవి పాపం ఆక్రందనలు చేస్తూ ఉంటే తీసుకెళ్ళిపోతున్నారు. అది ఒకటి. మనం ఏదైనా ఒక వార్త చెప్తున్నప్పుడు అట్టుడికి పోయిందండి అంటాం. అట్టుడికి పోవటం ఏంటండి? అన్ని చోట్ల దాని యొక్క ప్రజలు భయకంపితులైపోయి అన్నీ తెలుసుకోలేక అది ఆనాట చాలా తొందరగా వ్యాపించి భయానకంగా మారిపోతూ ఉంటుంది. బిట్టరు టట్ట, ఆ పదము అచ్చ తెలుగు జానపదం. దీనికి రకరకాల అర్థాలు. భయపడిపోతున్నట్టుగా, గోవులన్నీ భయపడిపోతూ అరుస్తున్నట్టుగా, ధర్మము తనకి గ్లాని జరుగుతోందని బాధపడుతున్నట్టుగా, సత్యము తన వాక్పరిపాలన కావట్లేదు అని బాధపడుతున్నట్టుగా, ఇదే విధంగా పరివిధాలుగా అదంతా ఆ రాజ్యం అంతా అతలాకుతలం అయిపోయింది, అట్టుడికి పోయింది. అట్టుడికి పోవటం ఏంటండి అంటే మూలం నుంచి కూడా ఆ సమస్య వచ్చి కదిలించి వేస్తోంది. కాబట్టి ఈ గోవులను తీసుకెళ్తున్నారు, సమూలంగా తీసుకెళ్ళిపోతున్నారు వాటిని. కాబట్టి పైగా ఏం చేస్తున్నారు, దీనికి మేము గెలుస్తున్నాము అని చెప్తున్నారు కూడా. కాబట్టి నేను వెళ్ళి ఏ బరిగొని శౌర్య సంపదయు బాహుబలమును చూపబూని ఏ నరిగెదా తేరికి బృహన్నల సారథి అయిన దీని నవ్వరే పులిలోన కరవా రథచోదకు వింత ఏటికి. ఎక్కువ టైం అవుతుందండి, కానీ కొంచెం చెప్పేసి నేను ముగిస్తాను. ఇందులో తిక్కన గారు ఏ పదం అటు పదం ఇటు పెట్టినా, ఇటు పదం అటు పెట్టినా కూడా మనకి అర్థం ఏ మాత్రము కూడా మారదు. రసౌచిత్యం అదే విధంగా ఉంటుంది. ఊర్జిత కథోపేతము, చాలా గొప్పదైన కథ. అంతేకాక నానా రసాలు, అద్భుత రసం వస్తుంది, వీర రసం వస్తుంది, హాస్య రసం వస్తుంది, శాంత రసం వస్తుంది, కరుణ రసం వస్తుంది. అన్ని రసాలకు మేలు కలయికగా ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే పద్య గతి ఒకసారి చూద్దాం. తెలుగు నుడకారాలు చూసాము, పద్య గతి ఏ విధంగా నడిచింది అనేది చూద్దాం. కౌరవసేన కాదు, ఇదొకటి వదిలేసేయండి. త్రిజగంబులు నొక్కటనెత్తి వచ్చినన్ త్రిజగంబులు, అదే అర్థం. నొక్కట వచ్చినన్ ఎత్తి త్రిజగంబులు, అదే అర్థం. తేరు బృహన్నలా వసగదించెరించిన గెల్వవచ్చు బృహన్నల వసగతంచెరించిన తేరు బృహన్నల వసగతిన్ చెరించిన గెల్వవచ్చు తేరు వసగతించెరించిన బృహన్నల సరిగ్గా నడిపిస్తే చూడండి, అప్పటి వరకు ఆయన చెప్పినట్టుగా నడిస్తే వస్తుంది అని ఒక మాట చెప్తున్నారు. ఇంకో అర్థం ఏమని చెప్తున్నారు, గెల్వవచ్చు జరించిన బృహన్నల వసగతిన్, బృహన్నల సరిగ్గా నడిపిస్తే వెళ్తుంది అని చెప్తున్నారు. మున్నెరుంగుదున్ పృథివీవరనందన తద్వీర గుణంబుల సొంపు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ పదాన్ని ఏ విధంగా మార్చినా కూడా మీకు ఆ వాక్యం యొక్క సౌష్ఠవం మారదు. పృథివీవరవందన మున్నెరుంగుదున్ తద్వీర గుణంబుల సొంపు, ఇది ఒక వాక్యం. తద్వీర గుణంబుల సొంపు మున్నెరుగుదుం పృథివీవరనందన, రెండో వాక్యం. తద్వీర గుణంబు మున్నెరుంగుదున్ పృథివీవరనందన. ఇలా
అక్కడ పదాన్ని ఇక్కడ, ఇక్కడ పదాన్ని అక్కడ మార్చినా కూడా, స్థానాలని మార్చినా కూడా ఆ వాక్యంలో ఉండే సౌలభ్యం, సౌకుమార్యం, సౌందర్యం మారనే మారదు. సరే, ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేస్తున్నాం. అర్థయుక్తి. నన్నయ్య గారు నానా రుచిరార్థ సూక్తినిధి, ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటూ అర్థాల గురించి చెప్పారు, అక్షర రమ్యత గురించి చెప్పారు. తిక్కనమాత్యుడు అర్థయుక్తి అనే ఒక పదాన్ని వాడి దాన్ని మొత్తం ఆయన పద్యాల్లో నింపేశారు. మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్న 2 పద్యాలే, కానీ దీని గురించి చర్చించుకోవాలంటే 2 సంవత్సరాల కాలం కూడా సరిపోదు. అర్థయుక్తి అంటే అల్పాక్షరం అనల్పర్థం, చాలా తక్కువ అక్షరాలతో విశేషమైన అర్థాన్ని చెప్పగలగటాన్ని అర్థయుక్తి అని అంటారు. ఆ అర్థయుక్తి చాతుర్యము మన తిక్కన పుణికిపుచ్చుకున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, పృథివీవరనందన మున్నెరుంగుదున్. ఆ ఉత్తర కుమారుడు నాకు ముందే తెలుసు అని చెప్తోంది ఈడ. ఆయన శౌర్యం యొక్క సొంపు నాకు తెలుసు. తద్వీర గుణంబుల సొంపు మున్నెరుంగుదు. ఏం తెలుసమ్మా అంటే ఖాండవ వన దహనం దాకా తీసుకెళ్ళిపోయింది. తిక్కన గారు తీసుకెళ్ళిపోయారు ద్రౌపది చేత. ఆ ఖాండవ వన దహనం అప్పుడు అర్జునుడికి రథసారథిగా ఎవరున్నారనుకుంటున్నావు? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎవరున్నారనుకుంటున్నావు? ఈ బృహన్నలే ఉన్నాడు. ఈ బృహన్నలే ఉండి ఆ ఖాండవ దహనాన్ని చేయించాడు అనే పెద్ద కథ చెప్పడానికి మున్నెరుంగుదు అనే చిన్న పదాన్ని వాడారు. సరే, మళ్ళీ ఏం చేస్తోంది ఆవిడ? కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. ఏదో ఒక కారణం వల్ల ఆయనకు ఆ వికారం వచ్చింది అని చెప్తోంది. అదేంటి? ఊర్వశి శాపం. ఊర్వశి శాపము అని చెప్పట్లేదు, ఖాండవ దహనం జరిగింది అని కూడా చెప్పట్లేదు, అప్పుడు ఈయన అర్జునుడుగా ఉండి అన్నీ చేశాడని చెప్పట్లేదు. ఆ సమయంలో అర్జునుడికి రథసారథిగా ఈ బృహన్నల ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ అర్జునుడిని సారథిగా తీసుకుని వెళ్ళి మన ఆవులన్నిటినీ తీసుకొచ్చేసేయి అని అర్జునుడితో పంపింది. ఇంకా అప్పుడు ఏమైంది? మన అర్జునుడి గారికి ఈ సారథి లేకపోవడం అనేది లేదు. చక్కగా బృహన్నల కూర్చున్నాడు, రథాన్ని రణరంగంలోకి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత జరిగిన కథ మీ అందరికీ తెలిసిందే. మరొక కవితా కౌముది విశేషాలతో నేను మిమ్మల్ని కలవటానికి ప్రయత్నిస్తాను. ఈ నా విభాగంలో ఎన్నో తప్పులున్నాయి, ఎన్నో దోషాలున్నాయి, నేను కాదనట్లేదు. కాకపోతే నా నేర్చిన భంగి నాకు కొంచెమే వచ్చింది. ఆ వచ్చింది ఏదో మీ అందరితో పంచుకోవాలనే కుతూహలంతో, దీనికి అందరికీ మూల కారణం మన ద్రౌపదమ్మే కానీ కాదు అనడానికి వీలు లేదు. ఈవిడే ఇక్కడ విరాట్ మహారాజు కొలువులో ఉంటూనే ఉత్తర గోగ్రహణానికి బృహన్నల్ని పంపించగలిగింది. అట్టి మన ద్రౌపదమ్మకి నమస్కరించుకుంటూ ఆవిడ యొక్క చాకచక్యాన్ని మనకు కూడా కొంచెం కాక కొంచెం అందించమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడ్లో మరొక కవితా విశేషంతో మిమ్మల్ని కలవటానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా ఉంటాను. జై అజ్ఞసేని, జై పాంచాలి, జై విరాట పర్వం, జై తిక్కన సోమయాజి, జై తేట తెలుగు. నమస్తే.